యాక్చువల్గా ఈ సినిమా మీద నాకు అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పి లాస్ట్ వీక్ ఈ మూవీని స్కిప్ చేశా. బట్ ఈరోజు నేను కరుపు అలియాస్ వీరభద్రుడు మూవీ చూడడానికి వెళ్ళి ఆ సినిమా రిలీజ్ అవ్వకపోవడంతో ఏమీ తోచక ఫైనల్గా ఈ గోదావరి గొట్టుపైన మూవీని చూడడం జరిగింది. అండ్ నా అంచనాలకి తగ్గట్టే ఈ మూవీ నాకు అంతగా నచ్చలేదు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం, ఆ అమ్మాయిని అమితంగా ప్రేమించే వాళ్ళ నాన్న వాళ్ళ ప్రేమకి అడ్డుపడడం, దీంతో ఆ అమ్మాయి అబ్బాయి విడిపోవడం, ఫైనల్గా ఆ అబ్బాయి ఎంత గొప్పవాడో అర్థం చేసుకున్న పిల్ల తండ్రి వాళ్ళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కథ సుఖాంతం అవ్వడం. ఇది ఈ మూవీ యొక్క స్టోరీ. పాత కథతోనే మంచి సినిమాని తీస్తున్నామని ప్రమోషన్స్ టైంలో సుమంత్ ప్రభాస్ చెప్పారు కదా. సో కాన్సెప్ట్ వైజ్ పక్కన పెట్టి ఎగ్జిక్యూషన్ వైజ్ ఈ సినిమా ఎలా ఉంది, మూవీలో మంచి మూమెంట్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ ఉన్నాయా, ఎక్కడైనా ఒక్క యూనిక్ పాయింట్నైనా స్టోరీలోకి ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేశారా అని చూసినప్పటికీ ఆ విధంగా కూడా ఈ మూవీ నాకు డిసప్పాయింట్మెంట్ని, ఇరిటేషన్ని తెప్పించింది తప్ప ఇంప్రెస్ అయితే చేయలేకపోయింది. హీరోయిన్ హీరోకి లంపకాయ ఇవ్వగానే హీరో ఫ్లాట్, హీరో హీరోయిన్కి లంపకాయ ఇవ్వగానే హీరోయిన్ ఫ్లాట్. అంటే ఫస్ట్ హీరోయిన్ అనవసరంగా హీరోని కొట్టింది కదా, అందుకే హీరో తిరిగి కొట్టగానే హీరోయిన్కి ఆ గిల్టీ ఫీలింగ్ పోయి హీరోతో లవ్లో పడిపోయిందేమో అని కానీ మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నోటితో చెప్తే పోయేదానికి అనవసరంగా హీరోయిన్ చేసుకుంటుంది. ఆ తర్వాత వేరే ఏదో ఒక సందర్భంలో యాక్సిడెంటల్గా హీరో హీరోయిన్ని కొడితే హీరోయిన్ లవ్లో పడిపోద్ది. ఇట్లాంటి సీన్లని కొబ్బరి మట్ట లాంటి సినిమాల్లో పెడితే చూసి నవ్వుకోవచ్చేమో కానీ మెయిన్ స్ట్రీమ్ మూవీస్లలో కూడా ఇట్లాంటి సీన్లు పెడితే ఎలా చెప్పండి. వీళ్ళ లవ్ స్టోరీ యొక్క ఫౌండేషన్ ఇంత వర్స్ట్గా ఉండడం వల్ల ఆ లవ్ స్టోరీతో కనెక్ట్ కావడం నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఆ తర్వాత ఆ లవ్ స్టోరీ ముందుకు సాగిన విధానం కూడా బాగోకపోవడంతో ఎక్కడా కూడా ఈ మూవీ పట్ల నాకు సదభిప్రాయం కలగలేదు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తింగరగా బిహేవ్ చేస్తుంటది. చేసిందంతా చేసేసి మేము అమ్మాయిలం, మాకు మూడ్ స్వింగ్స్ ఉంటాయని చెప్పి కవర్ డ్రైవ్లో వేస్తుంటది. ఇంత ఇరిటేటింగ్గా నడిచిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ అయినా కొంచెం బెటర్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ అది కూడా ఫస్ట్ హాఫ్కి ఏమాత్రం తీసిపోని విధంగానే ఉంది. సెకండ్ హాఫ్లో ఒక అమ్మాయి హీరో మీద ఫాల్స్ రేప్ కేసు పెడుతుంది. అందుకని చెప్పి హీరో ఫ్రెండ్ ఆ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టినందుకు గాను ఆ అమ్మాయి మీద మనం కూడా కేసు పెడదామని అంటే అమ్మాయిల క్యారెక్టర్ మీద మచ్చ పడితే ఆ మచ్చ ఎప్పటికీ పోదురా అని చెప్పి ఆ అమ్మాయిని క్షమించి వదిలేయమంటాడు హీరో వాళ్ళ నాన్న. ఈ సినిమాకి రైటర్ ఎవరో గానీ అసలు రేప్ అనేది ఎంత సీరియస్ క్రైమో, ఊరికే అలాంటి ఎలిగేషన్స్ని వేయడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో అన్నది కొంచెమైనా ఆలోచించారా? మీ హీరోకి ఎలివేషన్లు ఇచ్చుకోవడానికి ఇంతకంటే బెటర్ సిచ్యువేషన్ దొరకలేదా మీకు? ఇలాంటి సీన్లు రాసేసి ఏదో గొప్ప పని చేసేసాం అనుకుంటున్నారేమో కానీ ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి రాతల వల్ల ఎక్కువ నష్టం జరిగేది అమ్మాయిలకే. ఎందుకంటే ఇలాంటి నెరేటివ్స్ వల్ల నిజంగా ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టినా కూడా అది నిజమా కాదా అన్న సందేహాలు తలెత్తుతాయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ని చూపిస్తూ విక్టిమ్లను టార్గెట్ చేస్తూ కథనాలు నడిపిస్తున్న దగులుబాజీ మీడియాలు కూడా మరింత చెలరేగిపోతాయి. మీకు తెలిసే ఉంటుంది అట్ ప్రెసెంట్ కొన్ని ఛానల్స్ ఒక కేసు విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో, విక్టిమ్ని టార్గెట్ చేస్తూ అబ్స్కాండ్ అయిపోయిన ఒక పొలిటీషియన్ కొడుకుని కాపాడడానికి ఎంత గట్టిగా ట్రై చేస్తున్నాయో అని. సో దయచేసి ఫేక్ కేసెస్ని లైట్ తీసుకుందాం లాంటి సలహాలు ఇవ్వకండి. అలాంటి సలహాలు ఇస్తే వాటిని అడ్డం పెట్టుకుని కొంతమంది నిజమైన కేసులకి కూడా వాల్యూ లేకుండా చేస్తారు. ఐఎమ్ సారీ గైస్, మన టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది. డైవర్ట్ అవ్వకుండా ఈ సినిమాకి మాత్రమే కన్ఫైన్ అవుతాం. ఈ మూవీలో కొన్ని మంచి మెసేజెస్ని ఇవ్వడానికి ట్రై చేశారు, కాకపోతే వాటిని స్టోరీలోకి ఇంటిగ్రేట్ చేసిన విధానం మాత్రం బాగాలేదు. పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఎక్సెప్ట్ 1 or 2 సీన్స్ సుమంత్ ప్రభాస్ యాక్టింగ్ చాలా ఆర్టిఫిషియల్గా ఉందనిపించింది. నిధి ప్రదీప్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా ఆమె క్యారెక్టరైజేషన్ మాత్రం అస్సలు బాగాలేదు. ఇక నాగవంశీ అంటే మన చింటూ కాదు, ఈయన వేరే నాగవంశీ. ఈయన కంపోజ్ చేసిన సాంగ్స్లో కపుల్ ఆఫ్ సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం పర్వాలేదు, సాయి సంతోష్ చేసిన సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఈ మూవీ చూసినందుకు నాకు తలనొప్పి గట్రా రాలేదేమో కానీ చిరాకైతే ఖచ్చితంగా వచ్చింది కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఈ మూవీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.